ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునమ్మా, అన్నయ్య గురించి నాకు తెలుసు కదా. నువ్వు నోర్మై. ఈ క్షణం నుంచి నువ్వు ఈ రూమ్ నుంచి బయటికి రావడానికి వీల్లేదు. నీ మంచి చెడ్లంతా నేనే చూసుకుంటాను. ఈ రూమ్ తాళాలు కూడా నా దగ్గర ఉండవు. అపూర్వ వదిన చేతికిచ్చేస్తాను. అప్పుడైతే ఎవరు నిన్ను విడిపించే ప్రయత్నం చేయరు. అత్తయ్య, అమ్మ నేను చెప్పేది వినమ్మా. అమ్మా ఒకసారి నేను చెప్పేది వినమ్మా. అమ్మా ఇక్కడే ఉండు. అత్తయ్య, ఆగమ్మా ప్లీజ్. అమ్మా నేను చెప్పేది వినమ్మా. అమ్మా అత్తయ్య ప్లీజ్, నీకేమీ తెలీదు. అమ్మా ఒకసారి నేను చెప్పేది వినమ్మా. నువ్వు నోర్మోయిరా. తలుపు తెరవండి అత్తయ్య. అమ్మా ఆగమ్మా ప్లీజ్. అమ్మా జరుగు. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య నా మాట వినండి అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య అబ్బా ఏంటి కేసు? నీదేం కేసు? పిక్ పాకెట్ వంశ పరిపాలన చేయటమే కానీ పెద్ద గిట్టుబాటు ఏం లేదు. ఇంతకీ నీ కేసు ఏంటో చెప్పలేదు. హత్య చేయబోతూ దొరికిపోయాను. అబ్బో చాలా పెద్ద కేసే. ఇదిగో నీకే ఫోన్. నాకా? ఎవరు? మాట్లాడి నీకే తెలుస్తుంది. హలో. ఎరా రాజు, ఎలా ఉన్నావు? మేడం మీరా? ఎలా ఉన్నావు అంటే పోలీసులు తప్ప ఎవరైనా బాగున్నావు అని పోలీస్ స్టేషన్లో చెప్పగలరా మేడం? ఎంతైనా నిన్ను అభినందించాలరా. బాగా దెబ్బలు తిన్నాక గాని ఆ గగన్ గడి పేరు చెప్పావు. నువ్వలా చెప్పడం వల్లే నీకు ఆ గగనే సుపారీ ఇచ్చుంటాడా అనే అనుమానం ఏసీపీలో మొదలైందిరా. అదే మీ టెక్నిక్ మేడం. మీరనుకుంటే అయిపోతుంది. మరి నన్ను ఈ కేసు నుంచి విడిపించేస్తారా మేడం? భయపడకు. గగన్ గడికి శిక్ష పడ్డాక నిన్నీ కేసు నుంచి బయటికి తీసుకొస్తాను. బాగా లేట్ అవుతుందేమో మేడం. అవుతుందిరా. నువ్వు ఎంత ఓపిగ్గా దెబ్బలు తిన్నావో అంతే ఓపిగ్గా వెయిట్ చేయాలి. అలా కాదు అని నా పేరు మాత్రం బయటికి తీసావనుకో, తెలుసుగా నీ ఫ్యామిలీ నీకు దూరం అవుతుంది. అంత సాహసం నేనెందుకు చేస్తాను మేడం? మీరు ఎప్పుడు విడిపిస్తే అప్పుడే బయటకు వస్తాను. గుడ్. అలా భయపడుతూ ఉండు. రండి మేడం, ఇదిగోండి. ఇక్కడ నేను, అక్కడ నువ్వు, మధ్యలో ఈ కట్టకటాలు. భూమిని నేను టచ్ చేస్తే ఇదే కటకటాల వెనుక నన్ను వేయిస్తానన్నావు కదా నువ్వు. ఇవే కటకటాల ముందు నేనున్నాను, వెనక నువ్వున్నావు. భలే గమ్మత్తుగా ఉంది కదూ. అతిగా ఆనందపడక అపూర్వ. ఏ తప్పు చెయ్యని నేను
తప్పకుండా బయటకు వస్తాను. అప్పుడు ఇంతకింత నువ్వు వేడవలసి వస్తుంది. నీ మొహం వస్తుంది. తప్పు చేశానని నీకు నాకు తెలిస్తే సరిపోదు. కోర్టుకి తెలియాలంటే సాక్ష్యం ఉండాలి. నువ్వే మా బావని చంపబోయావని నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే రాజారత్నం అనే సాక్షి నా మనిషి. పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాడి సాక్ష్యం శ్రీ మహావిష్ణువు వదిలిన సుదర్శన చక్రం లాంటిది. నీకు శిక్ష తప్పదు. కనీసం 7-8 ఏళ్ల శిక్ష నీకు చాలదురా. ఆ శిక్ష అనుభవిస్తూ నువ్వు వినకూడనివన్నీ వినేస్తావు. అపూర్వ, రచ్చగొట్టకు. నాకు కోపం వస్తే ఈ గేటు పెద్ద అడ్డు కాకపోవచ్చు. నేను చెప్పిన మాటలు వింటూ ఆవేశంతో నా మీద అటాక్ చేయడానికి ట్రై చేయి. దా, అప్పుడు నేనంటే ఏంటో నీకు తెలుస్తుంది. నా ఆవేశం ముందు ఎగిరిపోయే ఓ గడ్డి పరక లాంటి దానివి నువ్వు. కావచ్చు గాని దుష్ట ఆలోచనల్లో రాక్షసులకి అమ్మ లాంటి దాన్ని కూడా నేనేరా. నా పోలీసులు ఇక్కడ 2 ఉన్నారు. నువ్వు నా మీద అటాక్ చేసిన మరుక్షణమే వాళ్ళు నిన్ను కాల్చి పారేస్తారు. దానికి సెల్ఫ్ డిఫెన్స్ అని పేరు పెడతారు. నీకు శిక్ష పడి 8 ఏళ్లు నువ్వు ఈ జైల్లో మగ్గిపోతుంటే బయట జరిగే విషయాలొచ్చి చెప్తాను. దమ్ముంటే నా మీద అటాక్ చేయరా. వద్దపూర్వ, వెళ్ళిపో. నువ్వు పిలిస్తే వచ్చేదాన్ని కాదురా. నీ ఏడుపు చూసే వెళ్దామని వచ్చిందాన్ని. నువ్వు జైల్లో పడ్డాక ఫస్ట్ వినే బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? భూమి చావు. ఏం చేస్తావు? భూమిని నేను చంపిస్తుంటే అడ్డుకోలేవుగా. ఇక మీ అమ్మ విషయం అంటావా? How dare you! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.